హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరి కోసం ఈ పర్టికులర్ సెషన్లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ చేయమని ఈ చాప్టర్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని అడిగారు చాలామంది. బెటర్ లెట్ us సాల్వ్ దిస్ చాప్టర్. ఈ పర్టికులర్ చాప్టర్ చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమందికి చాలా భయపడుతూ ఉంటారు క్వశ్చన్ అసలు సరిగ్గా అర్థం కాక. సో మనం ఈ సెషన్స్ నుంచి ఫ్రమ్ ద రూట్ లెవెల్, ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా ఇంకొన్ని రోజుల్లో మీరు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, అవి ఎట్లా సాల్వ్ చేయాలి, వాటిలో ఉన్న షార్ట్ కట్స్ ఏంటి అన్నీ మనం చెప్పుకుందాం. ఓకేనా? సో లెట్ us సాల్వ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్. బిఫోర్ దాట్ మనకి ఈ పర్టికులర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పిఎన్సి ఇది బాగా రావాలి అంటే ముఖ్యంగా మనకి రావాల్సింది ఏంటి అంటే ఫ్యాక్టోరియల్స్. మీ అందరికీ ఫ్యాక్టోరియల్స్ అనే టాపిక్ తెలిసే ఉంటుంది, ఎస్ ఓ నో? సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్ములాస్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. సో ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి అంటే ద కంటిన్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is called factorial and it is denoted by with this symbol n factorial. or previous text books లో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇటువంటి నోటేషన్ ఉండేది. ఇప్పుడు మోడర్న్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్లో n factorial అని ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్. అసలు ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి అంటే ద కంటిన్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n natural numbers, ఫస్ట్ n natural numbers-ని కంటిన్యూస్గా ప్రొడక్ట్ చేయాలి అప్ టు n వరకు. 1 into 2 into 3 into 4 into 5 into so on up to n-1 into n. దీని ముందు నెంబర్ n-1 అనమాట, nకి ముందు నెంబర్. అలా అప్ టు n వరకు ప్రొడక్ట్ చేస్తే ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. అండ్ దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. n ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into so on up to n. లేదా మీరు రివర్స్లో కూడా రాయొచ్చు, అంటే n into n-1 into రైట్ n-2 into అండ్ సో ఆన్ అప్ టు 3 into 2 into 1 ఈ విధంగా కూడా రాయొచ్చు అప్ టు 1 వరకు. రైట్? సో ఈ పర్టికులర్ నొటేషన్ని n ఫ్యాక్టోరియల్ని n ఇలాగే ఉంచండి, n-1 నుంచి తగ్గిస్తున్నాం కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అర్థమైందా? సో n నుంచి తగ్గిస్తున్నాం 1 వరకు కాబట్టి n ఫ్యాక్టోరియల్ అని రాసాం. మరి n-1 నుంచి తగ్గించుకుంటూ వెళ్తే దాన్ని n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. రైట్? అంటే దీని నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు అంటే n-1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n అని రాయొచ్చు. అర్థమైందా? ఓకే రైట్ ఫ్రెండ్స్. సో n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అంటే n ఫ్యాక్టోరియల్ బై n. అండ్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అంటే n into n-1 into n-2 into so on up to 3 into 2 into 1. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ దిస్ పర్టికులర్ ఫార్ములా ఫ్యాక్టోరియల్స్లో చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see few factorial values. ఓకే సరే, సపోజ్ నేను 6 ఫ్యాక్టోరియల్ రాశాను అనుకోండి. 6 ఫ్యాక్టోరియల్ అంటే నేను ఎలా రాయొచ్చు? 6 into 5 into 4 into 3 into 2 into 1. ఇదే కదా 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 6 5s 30, రైట్? 34s 120, అవునా? 123s 360, 362s 720, 721 720. అంటే 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 720. రైట్? తర్వాత 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి ఏం రాస్తాం? 5 into 4 into 3 into 2 into 1. రైట్ ఆర్ నాట్? సో 5 4s 20, 23 60, 62s 120. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. ఓకేనా? తర్వాత 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ చూడండి, స్టార్ట్స్ ఫ్రమ్ 4 కాబట్టి 4 into 3 into 2 into 1 ఎంత వస్తుంది? 4 3s 12, 12 2s 24, 24 1s మళ్ళీ 24. సో 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24. ఓకేనా? 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 3 into 2 into 1, 3 2 6, 6 1 6. రైట్? నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2 into 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. రైట్? 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? సింపుల్గా 1. రైట్? 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా? ఎందుకంటే 1 కదా లాస్ట్ డిజిట్, 1తో స్టార్ట్ అవ్వాలి, 1తో ఎండ్ అయిపోవాలి, దట్స్ ఆల్. మరి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? ఎంత ఫ్రెండ్స్? 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1, అవునా కదా? ఎట్లా వచ్చింది 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎలా 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని ఎలా చెప్పారు? సో చాలా వరకు మనకి టెక్స్ట్ బుక్స్లో 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అన్న ప్రూఫ్ అనేది ఎక్కడా లేదు. సో మనం ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ఎలా అయిందనేది ఒకసారి మనం ప్రూఫ్ చెప్పుకుందాం, సరేనా? సరే, లుక్ ఎట్ ద బోర్డ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమంటున్నాను? 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ, 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 720 వచ్చింది, అవునా కదా? ఇప్పుడు నేను
6 ఫ్యాక్టోరియల్ని నేనేం చేస్తానంటే 6ని ఇటు తీసుకొచ్చాను అనుకోండి, 6తో స్టార్ట్ అయ్యి మొత్తం మల్టిప్లికేషన్ అయింది. 6ని ఇటు తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6. అవునా? ఎప్పుడైతే 6ని ఇటు తీసుకొచ్చేసానో ఇక్కడ టర్మ్ మిగిలిపోతుంది. దిస్ పర్టికులర్ 5 × 4 × 3 × 2 × 1 ఈజ్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియలే కదా. ఎప్పుడైతే 6 ఇటు వచ్చేసిందో రిమైనింగ్ ప్రొడక్ట్ కమ్స్ అండర్ 5 ఫ్యాక్టోరియల్. అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఈజ్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్. అంతేనా? రైట్. మరి 5 ఫ్యాక్టోరియల్ బై 5 వాల్యూ ఎంత అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంతేనా కదా? చెక్ చేయండి. ఇది 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ. 5 ఫ్యాక్టోరియల్లోంచి ఈ 5ని ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి, ఇటు తీసుకొచ్చినప్పుడు డివిజన్లో 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఉంటుంది. మళ్ళీ 4 × 3 × 2 × 1 ఉంటుంది. 4 × 3 × 2 × 1 ఈజ్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్. అదే కదా? ఎస్ అవును. మరి 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఏమవుతుంది? నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. చెక్ చేయండి అది కూడా. రైట్ ఆర్ నాట్? సో 4ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, 3 × 2 × 1 అదే మిగిలింది. దట్ ఈస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. మరి 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఫ్యాక్టోరియలే కదా. అవునా? సో 3 ఇటు వచ్చేసాం, 2 × 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఫ్యాక్టోరియల్ హియర్. మరి 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఏమవుతుంది? ఈజ్ నథింగ్ బట్ 3. ఇక్కడ చూడండి, 6 అయితే 5 వచ్చింది, 5 అయితే 4 వచ్చింది, 4 అయితే 3 వచ్చింది, 3 అయితే 2 వచ్చింది, 2 అయితే 1 ఫ్యాక్టోరియల్ రావాలి. అంతేనా? సో 2 ఫ్యాక్టోరియల్, ఈ 2ని ఇటు తీసుకొచ్చేసాము, అప్పుడు 1 మిగిలింది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఫ్యాక్టోరియల్. మరి ఇంకొక మనం 6, 5, 4, 3, 2 తర్వాత ఏం రావాలి? 1 ఫ్యాక్టోరియల్ బై 1 రావాలి. నథింగ్ బట్ 5, 4, 3, 2, 1 వచ్చింది, అంటే 0 రావాలి ఇక్కడ. రైట్? సో 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 ఫ్యాక్టోరియల్ బై 1. 1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1. కాబట్టి 1 డివైడెడ్ బై 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? సో ఈ సిరీస్ని బట్టి, ఈ స్టెప్స్ని బట్టి మనం 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని చెప్పాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక ఫార్ములా జస్ట్ నౌ. వాట్ ఈస్ దాట్? n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు n × n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పుకున్నాం. అవునా? n-1 ఫ్యాక్టోరియల్ ఆర్ ఎల్స్ n ఫ్యాక్టోరియల్ బై n ఈక్వల్స్ టు n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పుకున్నాం. అవునా కదా? ఈ ప్లేస్లో పుట్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ n ఈక్వల్స్ టు 1. అప్పుడు 1 ఫ్యాక్టోరియల్ బై 1 ఎంత? 1-1 ఫ్యాక్టోరియల్. సో 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 1. 1 బై 1 ఈజ్ నథింగ్ బట్ 1-1 ఈజ్ 0 ఫ్యాక్టోరియల్. సో వాట్ ఈస్ ద 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ? 1. అర్థమైందా? సో ఈ విధంగా మనం 0 ఫ్యాక్టోరియల్ వాల్యూని 1 అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద వెరీ వెరీ గుడ్ ప్రూఫ్. అయితే ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరైనా ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని క్యాన్ యూ ప్రూవ్ ద 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని అన్నారంటే మీరు ఈ ప్రూఫ్ని చూపించవచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్స్ని చేస్తాం అనమాట. 6 ఫ్యాక్టోరియల్ అనే కాదు, మీరు 10 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ చేసేయచ్చు. అయితే ముఖ్యంగా 0 ఫ్యాక్టోరియల్ నుంచి 6 ఫ్యాక్టోరియల్ వరకు వాల్యూస్ మీరు బై హార్ట్ చేసేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్? సో 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ పెద్దగా ఎక్కువ అడగడు, బట్ అప్ టు 6 ఫ్యాక్టోరియల్ మీరు ఈ పర్టికులర్ వాల్యూస్ అంటే 0 ఫ్యాక్టోరియల్ 1, 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6, 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ 24, 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120, 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ 720 అనే వాల్యూస్ మీకు బై హార్ట్ చేసుకోవాలి. అంటే బ్రెయిన్లో ఉండిపోవాలన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్, స్టాండర్డ్ వాల్యూస్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, now let us see a very 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 important formula. The formula is 2n factorial. సో 2n ఫ్యాక్టోరియల్ అంటే చాలామంది ఎలా రాస్తారు అంటే 2n × 2n-1 × 2n-2 × so on up to 3 × 2 × 1. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. కానీ మరొక విధానంలో కూడా మనం రాయొచ్చు. అది ఎట్లా అంటే, సి ఫ్రెండ్స్, దీనికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా అంటే 2n ఇంటూ ఓకే n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఓకే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ అప్ టు సో ఆన్ అప్ టు 2n-1. దిస్ ఈస్ ద ఫార్ములా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సి ఫ్రెండ్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈవెన్ ఎంసెట్లో అయినా సరే ఈ పర్టికులర్ ఫార్ములా మీద మీకు గ్రిప్ ఉండాలి. ఈ పర్టికులర్ ఫార్ములాని యూస్ చేసి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇంకొకసారి వినండి. 2n ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 2n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అప్ టు సో ఆన్ 2n-1. అంటే కేవలం ఈ ప్రొడక్ట్లో ఆడ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మాత్రమే ఉండాలి. అందుకే ఆడ్ నెంబర్స్ యొక్క జనరల్ ఫార్మాట్ని మనం రాసాం. అర్థమైందా? సో 2n-1 ఈజ్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్స్ యొక్క జనరల్ ఫార్మాట్. దెన్ వాట్ ఈస్ ద జనరల్ ఫార్మాట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్? 2n. అవునా కదా? సరే, సో లెట్ us సపోజ్ నేను 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ రాయాలనుకున్నాను అనుకోండి.
10 ఫ్యాక్టోరియల్. అప్పుడు నేను ఏం రాస్తాను, 10 × 9 × 8 × 7 × 5 × 4 సో ఆన్ అప్పుడే వెళ్ళిపోతాను. కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ మనకి ఫాస్ట్గా అయిపోవడానికి అంతా రాయకుండా ఈ పర్టికులర్ ఫార్మాట్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే సపోజ్ 10 ఫ్యాక్టోరియల్ అంటే నేను ఏం రాయొచ్చు, ఇట్స్ నథింగ్ బట్ హౌ కెన్ ఐ రైట్ దిస్ 2 × 5 ఫ్యాక్టోరియల్. అవునా? సో 2n ఫ్యాక్టోరియల్, n ప్లేస్లో 5 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 2⁵ × 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 × 3 × 5. ఇక్కడ 5తో ఆపేయకూడదు, n ప్లేస్లో 5 పెట్టాలి. చాలామంది ఇక్కడ ఈ 5తో ఆపేస్తారు, దట్ ఈస్ ఇన్కరెక్ట్ అనమాట, తప్పు అనమాట అది. కాబట్టి ఈ ప్లేస్లో నేను 5 పెట్టినప్పుడు 2 5 10, 10 - 1 ఈజ్ నథింగ్ బట్ 9 వరకు రాయాలన్నమాట. అంటే 1 × 3 × 5 × 7 × 9 ఇలా రాస్తే సరిపోతుంది. అర్థమైందా? సో 2⁵ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ 32 అని, ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని మనకు తెలుసు, ఇంటూ 1 × 3 × 5. ఈ పర్టికులర్ వాల్యూస్ 1 రాయకపోయినా పర్వాలేదు. అండ్ ఇట్ ఈస్ 7 9 63 5 3 15 × 63 ఎంత వస్తే అంత. రైట్? అంటే ఇది 9 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. అవునా కదా? మళ్ళీ ఇది 5 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. ఇది 6 టేబుల్లో పోతుంది, 12 టేబుల్లో పోతుంది, ఎస్ నో 4 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. ఇది కూడా అంతే, 8 టేబుల్లో, 4 టేబుల్. అంటే పాసిబిలిటీస్, టేబుల్స్ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ని ఇలా వేసుకున్నాం అనుకోండి, త్వరగా క్యాన్సిలేషన్స్ ఈజీగా అయిపోతాయి. ఫాస్ట్గా మనం క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. అందుకే రిమెంబర్ దిస్ ఫార్ములా, 2n ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 2n × n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 × 3 × 5 × 7 అప్ టు సో ఆన్ 2n - 1. n ప్లేస్లో ఎంత అనేది చూసుకుని దాన్ని చివరిలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 5 10 - 1 9 కాబట్టి అప్ టు 9 టర్మ్స్ వేసాం. ఒకవేళ సి ఫ్రెండ్స్, సపోజ్ 20 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, ఎట్లా చేస్తాం? సింపుల్, 2 × 10 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అవునా కదా? n ప్లేస్లో 10 ఉంది అప్పుడు. సో 2⁻10 × 10 ఫ్యాక్టోరియల్, రైట్? సో ఇంటూ మళ్ళీ ఏం చేస్తాం, 1 × 3 × ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే 20 - 1 ఈజ్ నథింగ్ బట్ 19. కాబట్టి 5 × 7 × 9 × 11 × 13 × 15 × 17 × 19 ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? I hope you like this particular formula. Let us meet in the next session. Let us discuss about permutations and combinations in the next session much more. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Thank you. See you. Bye bye.